నేను పెట్టిన ప్రతి వీడియో మీకు అందాలంటే లైక్ షేర్ చేయండి. అలాగే మీరు మా టీవీ ఛానల్ అంటే ఈ కింద నెంబర్కి మాకు కాల్ చేయండి. నేనున్న గర్భంలోనే ఏడాది నువ్వున్నావు తమ్ముడా. ఇప్పుడు నువ్వాడా నేను ఈడా, మనకెందుకు అడ్డుగోడా తమ్ముడా. చిన్నప్పుడు నీది నాది ఒకటే ఇల్లు, ఇప్పుడు నీ ఇల్లు నా ఇల్లు అంటారే వీళ్ళు. నే తొడిగిన అంగిలాగే నీకొచ్చేది, ఇప్పుడు నీ దారి నా దారెందుకు వేరయ్యింది. నన్నెవ్వడు ఏమన్నా నేనెత్తురు మరిగేది, ఇప్పుడెందుకు నీకు నాకు ఈ పంచాది. ఏ బంధం అయినా కలుపుకుంటే మొదలవుతాది, తోబుట్టు బంధం ఒకటే ఇంకేడా దొరకనిది. किसी की मुस्कुराहटों पे ఎంతవరకు ఎందుకొరకు ఇంత పరుగు అని అడక్కు, గమనమే నీ గమ్యమైతే బాటలోనే బ్రతుకు దొరుకు. ప్రశ్నలోనే బదులు ఉందే, గుర్తుపట్టే గుండె నడుగు. ప్రపంచం నీలో ఉన్నదని చెప్పేదాకా ఆ నిజం తెలుసుకోవా. తెలిస్తే ప్రతి చోట నిన్ను నువ్వే కలుసుకొని పలకరించుకోవా. ఎంతవరకు ఎందుకొరకు ఇంత పరుగు అని అడక్కు, గమనమే నీ గమ్యమైతే బాటలోనే బ్రతుకు దొరుకు. ప్రశ్నలోనే బదులు ఉందే, గుర్తుపట్టే గుండె నడుగు. కనపడే వెన్నెన్ని కెరటాలు కలగలిపి సముద్రం అంటారు, అడగరే ఒక్కొక్క అలపేరు. మనకిలా ఎదురైన ప్రతివారు మనిషనే సంద్రాల కెరటాలు, పలకరే మనిషి అంటే ఎవరు. సరిగా చూస్తున్నదా నీ మది గదిలో నువ్వే కదా ఉన్నది, చుట్టూ అద్దాలలో విడివిడి రూపాలు నువ్వు కాదంటున్నది. నీవు పిరిలో లేదా గాలి
ప్రపంచం నీలో ఉన్నదని చెప్పేదాకా ఆ నిజం తెలుసుకోవా. తెలిస్తే ప్రతి చోట నిన్ను నువ్వే కలుసుకొని పలకరించుకోవా. ఎదురైన మందహాసం నీలోని చెలిమి కోసం మోసం రోషం ద్వేషం నీ మనసులో నీవైన భావాలే బయట కనిపిస్తాయి దృశ్యాలై నీడలు నిజాల సాక్ష్యాలే. శత్రువులు నీలోని లోపాలే స్నేహితులు నీకు మదికి భాష్యం పుట్టకా చావు రెండే. రే, నీతో మాట్లాడే పని ఉందే, 2 నిమిషాలు కూర్చో. నాకు బయటకు వెళ్ళే పని ఉంది, ఒక 500 కావాలి. 500 ఉంటే కొట్టు. కాదురా, నీతో అర్జెంట్ మాట్లాడే పని ఉందిరా. నాకు అర్జెంటుగా 500 కావాలి. సాయంకాలం వచ్చి మాట్లాడుకుందాం, సరేనా? ఇదిగో తీసుకో. అవును, పొద్దునేది మాట్లాడాలన్నా ఏంటది? నీకు జాబ్ చూసాను రా, ఇదిగో జాబ్ లెటర్, నువ్వు కూడా జాయిన్ అయిపో. ఎన్ని రోజులని ఖాళీగా ఉంటావు, నువ్వు కూడా జాబ్ చేసుకో. తర్వాత నువ్వు కూడా మన ఊరు దిగని. సరేనయ్యా, నువ్వు చెప్పినట్టే కొన్ని రోజులు జాబ్ చేసుకుంటాను, అట్నుంచటే మన ఊరు వస్తాను, సరేనా? సార్, జాబ్ లెటర్ సార్. The person you are trying to call is currently busy. The person you are trying to call is currently busy. ఫోన్ కల్తీలో ఏంటి అసలు? అన్నికేమేమి తెలుసుకోవాలి.
ఎవర్రా మీరంతా? నన్ను ఎందుకు చంపలేకున్నారా? అసలు మీకు నాకు సంబంధం ఏంటి? అరే ఎంత మాట్లాడరండి రా మీరు. మీకు ఇలా కాదురా, మీకైతే దొరవ ఇచ్చిందే. ఎవర్రా మీరంతా? మీకు ఇలా కాదురా, మీకు చెప్తాను. ఎవర్రా మీరంతా? రేయ్ ఆగండ్రా, రేయ్. అసలు వీళ్ళకి నాకు సంబంధం ఏంటి? నన్ను ఎందుకు చెప్పాలనుకున్నారు? ఇంతకీ మా అన్నయ్య ఏమైపోయారు? అసలు ఏం జరుగుతుంది? అంటే మా అన్నయ్య వాళ్ళ దగ్గర ఉన్నట్ట, లేదా అసలు మా అన్నయ్య ఏమైపోయారు? ఏం అర్థం కావట్లేదు మా ఇంట్లోనే. నేను మా అన్నయ్యని వెతుకుంటే వెళ్తుంటే వీళ్ళు నా మీద దాడి చేయరు ఏంటి? అంటే మా అన్నయ్యకి వీళ్ళకి నాకు ఏదో సంబంధం ఉంది. ఏంటి సంబంధం? ఇవన్నీ తెలియాలంటే మా అన్నయ్య ఎక్కడున్నాడు తెలియాలి. ఇంటికే మా అన్నయ్య ఎక్కడున్నాడు? ఏమైపోయారు? వీళ్ళ దగ్గర ఉన్నట్ట. అసలు వీళ్ళు ఎలా పట్టుకోవాలి? ఒకవేళ ఉంటే దేవుడా, మా అన్నయ్యని ఎలా అయినా సరే నేను కాపాడుకోవాలి. వీళ్ళని ఎలా పట్టుకోవాలి? నాకు తెలిసి మొదలైతే వాళ్ళు మళ్ళీ వస్తారు, మళ్ళీ వచ్చి నా మీద దాడి చేస్తారు. ఇవన్నీ కాదు. మా అన్నయ్య ఏమైపోయారు? మా అన్నయ్య ఏమైపోయారా? అదే నాన్న, తమ్ముని జాతి చూసుకోదా, మన ఆస్తి మీద కన్నేసేదా. మీ నాన్న చనిపోయిన కానించి మన చుట్టాలు మన ఆస్తి మీద కన్నేసేదా. తమ్ముని జాగ్రత్త చూసుకోదా. ఏదైనా వదిలిపోందా, ఇక దండొద్దా మీరు. తీసుకెళ్ళి చదివించాను, నువ్వు మాత్రం కొందొద్దు. తమ్ముని జాగ్రత్త చూసుకోదా. ఈ విషయాలు ఏం చెప్పు కదా. జాగ్రత్త నాన్న, తమ్ముని జాగ్రత్త చూసుకున్నాను. అప్పుడప్పుడు ఈ ఊరు వస్తున్నాను. తమ్ముడికి ఏమి విషయాలు చెప్పుకున్నాను. జాగ్రత్త నాన్న.
మా అన్ని కనపడకుండా నేను బాధపడుతుంటే మధ్యలో నీ గొడవ ఏంట్రా? వీళ్ళకి చెప్తే వినేలా లేరు. మన స్టైల్లోనే కోటింగ్ ఇవ్వచ్చు. ఎవర్రా నత్తిమే కొట్టింది? మా అన్నీ కనపడలేదని నేను ఉంటే మధ్యలో నీ గోలంటరా? సరే, ఇప్పుడు అవన్నీ కాదు, ఏం కావాలి? పొలంలో కావాలా? తీసుకో, మొత్తం అన్నీ తీసుకో. సరేనా? సరే, మీ అన్నీ నాకు చెప్తా, కానీ ఇప్పుడు కాదు. సరే, వస్తా. మన ఒకరిని చెప్పు. మీ అన్నీ నాకు చెప్తే తీసుకుని వచ్చేస్తావా? అంటే మేము పెద్ద ఈ నెల 30 దీపావళి నైట్ 12:01 నువ్వు పేపర్లు అట్టుకునిరా, మీ అన్నీ తీసుకెళ్తా. దీపావళి 31 కేజీ మారేక రాత్రి 12కి వస్తా. పేపర్లు పెట్టుకొని వస్తా. ఈరోజు దీపావళిరా, బాంబులు అక్కడ ఉన్న తీసుకునిరా. రా, వెళ్తారా? చెప్పన్నా, ఏం వెలిగిస్తావు? ఇదిగోరా, పట్టుకోరా. రే, టైం ఎంతరా? అన్న, ఒక్క నిమిషం తక్కువ 1 గంట అన్న. ఏడు అనే వస్తున్నాడు అనుకున్నా, అదిగో వస్తున్నాడు. ఇదిగో పేపర్లు, ఇది తీసుకుని మా అన్న వదిలే. ఇదిగో పేపర్లు తీసుకో. ఆస్తి పేపర్లో ఎవరికి కావాలరా? నాకొద్దు. నేను రప్పించింది దేనికి? నీకు గతం గుర్తు చేయడానికి. ఏటి గుర్తులేదా నీకు? ఇదే దీపావళి రోజున మా అమ్మను అతి దారుణంగా చంపం నా కళ్ళతో చూశాను. కానీ ఇప్పుడు నీ కళ్ళ ముందు మీ అన్నని చంపేస్తాను. నాకు కలిగిన నొప్పి నీకు రావాలి కదరా. ఇదిగోరా.
రాయ్ నువ్వు తప్పు అర్థం తీసుకున్నావురా. మీ అమ్మని చంపింది నేను కాదు. ఆ రోజు మీ అమ్మ మేర నుంచి కాల్ జరిగి కింద పడిపోయింది. దాని కారణం అదవుతుందా? నువ్వేం చెప్పినా నేను ఆలకిచ్చాను రా. నన్ను కర్రతో కొట్టాడు. చిన్నప్పటి నుంచి మీ వల్ల భయం పడుతూ ఉన్నాను. ఇంకా భయం పడడం ఉండదు. మీ అమ్మని నేను చంపలేదు. ఆ రోజు నిజంగా మీ అమ్మ ఆ రోజు మరణించి జరగబడిపోయింది. అందులో తప్పలేదు. ఆ రోజు నేను అక్కడ ఉన్న వల్ల, అది నువ్వు చూసిన వల్ల నేను చూసాను నువ్వు అనుకున్నాను తప్ప నీకు నాకు శత్రుత్వం లేదు బాసు.